గురూజీ అమలాపురం నుంచి శ్రీను కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి శ్రీను గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బ్రదర్ గురించి, మా పిల్లల గురించి తెలుసుకుందామనండి. ఎవరో ఒకరి గురించి అడగచ్చండి? మా బ్రదర్ గురించి. తప్పకుండా అండి. బ్రదర్ పేరు, నక్షత్రం చెప్పండి. పేరు కొత్త సత్య సుబ్రహ్మణ్యం అండి. నక్షత్రం మృగశిర. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే. పాదాభివందనాలండి. మా ఆశీస్సులు. ఏం చేస్తుంటారు మీ బ్రదరు? మా బ్రదర్ అండి కలర్ జిరాక్స్ అండి, సెల్ ఫోన్ రిపేరింగ్, ల్యాప్టాప్ రిపేరింగ్ చేస్తారండి. అంటే బ్రదర్ కి హ్యాండిక్యాప్ అండి. అదండి కొద్దిగా మ్యారేజ్ అవ్వట్లేదండి. మేము దగ్గర 2 సంవత్సరాలు బట్టి ట్రై చేస్తున్నామండి. ఎంత ఏజ్ వాళ్ళకి? వయసు వచ్చింది ఇప్పుడు 28 అండి. 28. ఏం చదువుకున్నారు? ఈసీఈ చదువుకున్నానండి. ఈసీఈ. అవునండి. వెరీ గుడ్. వీళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు ట్రై చేయకూడదు మీ తమ్ముడు? ప్రభుత్వ ఉద్యోగం ఆల్రెడీ ట్రై చేస్తున్నానండి. మొన్న తెలంగాణ సైడ్ అండి ల్యాప్టాప్ ట్రైనింగ్ కోర్స్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి స్వామి. అక్కడ సన్మానం అది చేసండి, ర్యాంక్ వచ్చిందని. అదే 2 lakhs లోన్ శాంక్షన్ చేశారండి ఆంధ్ర బ్యాంక్. మంచిది మంచిది. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇక్కడ జన్మజాతకంలో ఇతనికి మృగశిర నక్షత్రం కదా, 2వ పాదంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఉంది. ట్రై చేయమని చెప్పండి, ఎందుకంటే నాలెడ్జ్ బాగుంది, మంచి మెంటాలిటీ ఈజ్ వెరీ గుడ్. దాని నుంచి ఇప్పుడు హ్యాండిక్యాప్ట్ అంటే ఏమైంది అంటే చిన్నప్పుడే ఒక 5 years అప్పుడు పోలియో వచ్చిందండి. పోలియో ట్రీట్మెంట్ చేయించి దగ్గర 3 సార్లు 4 సార్లు సర్జరీలు కూడా చేయించామండి. ఓకే. ఏంటి, కాళ్ళకా? కాళ్ళకండి. ఓన్లీ ప్రాబ్లం లేదులేండి, ఖచ్చితంగా మంచిది అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, వివాహము జరుగుతుంది. ఇప్పుడు గురుబలం కూడా చాలా బాగుంది, పంచమ గురు. ఇప్పుడు వీళ్ళకి వృషభ రాశికి పంచమ గురు, 5వ స్థానంలో గురువు ఉన్నాడు. చాలా మంచి గురుబలం యోగం కూడా చాలా బాగుంది. ఈ జనవరి తర్వాత వివాహం కలిసి వస్తుంది. కనిష్ట పుత్రి సంతానం అమ్మాయి మీ ఇంటి నుంచి తూర్పు దిశ నుంచి వచ్చి ఉంటుంది. 7వ స్థానం కూడా బాగుంది కాబట్టి మీరేమి నిశ్చింతగా ఉండండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రజెంట్ అయితే ఒక 16 గురువారాలు ఏదైనా గురు దేవాలయంలో పంచామృత అభిషేకం చేయించండి. శనివారం రోజు మినుములు, ఉలవలు, శనగలు మొలకెత్తినవి కొంచెం బెల్లం కలిపి అబ్బాయి చేతిలో కానీ లేదా అబ్బాయి చేతిలో అంటే ముట్టించి గోమాతకి తినబెట్టాలి. ఇంతే చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. మంచి సంబంధము కలిసి వస్తుంది, మంచి జీవితం ఉంది, వంశవృద్ధి ఉంది, దేవుడు అన్నీ ఇచ్చాడు. ఈసారి ఏదైనా నోటిఫికేషన్ పడితే అబ్బాయిని క్లీన్గా ట్రై చేయమని చెప్పండి, తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.